నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు. తనలాంటి వాళ్ళు ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చట్టసభ అనేది ప్రజా దేవాలయమన్నారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలోనే విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. నేరడి ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టుల పురోగతిపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది నుండి 34 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా నేరడి బ్యారేజీని రూపొందించడం జరిగిందన్నారు. నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా రాష్ట్రంతో ఉన్న వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఒడిశా రాష్ట్రంతో వివాదాన్ని పరిష్కరించేలా ఇటీవలే సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించడానికి వీలుగా ట్రిబ్యునల్ తీర్పును త్వరగా అధికారిక గెజెట్ లో ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని జలశక్తి మంత్రిని కోరడమైందన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సమ్మతి తీసుకునేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఏదైతే గుండ్రేవుల రిజర్వాయర్ సుంకేసులకు 16 కిలోమీటర్ల ఎగువన 20.15 టీఎంసీల కెపాసిటీతో దీన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ కనుక పూర్తయినట్లయితే పర్టికులర్గా ఏదైతే కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు, అదేవిధంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి కొడమూరు, కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లి అంటే ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్కి సంబంధించి మేజర్గాను, అదేవిధంగా కర్నూలు, నంద్యాల, కడప పట్టణాలకు సంబంధించి త్రాగునీటి సరఫరా కోసం భవిష్యత్తులో ఆదోని, ఎమ్మినగూరు, మంత్రాలయం, ప్రతికొండ, కొడుమూరుకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంతానికి అవసరాల దృష్ట్యా ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ని రూపొందించిన మాట వాస్తవం అధ్యక్ష. దీనికోసం 2019 ఫిబ్రవరిలో 2890 కోట్ల రూపాయలతోటి ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీనికి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కొంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ రావడంతో, అంటే ఏదైతే ఈ గుండ్రేవుల ద్వారా మన రాష్ట్రంలో అయితే 11 గ్రామాలు ముంపుకు గురవుతూనే 15,200 ఎకరాలు అయితే మన రాష్ట్రం కాబట్టి మనకి ఇబ్బంది లేదు అధ్యక్ష. కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి 5 గ్రామాలు అంటే 7,800 ఎకరాలు ముంపుకు గురవడం, కర్ణాటకలో 400 ఎకరాలు అంటే టోటల్గా 23,129 ఎకరాలు ఏదైతే ఈ యొక్క ఇంటర్స్టేట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీనివల్ల ఏదైతే తెలంగాణ అదేవిధంగా కర్ణాటక సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టెన్స్ అంటే ఏదైతే సమ్మతి గురించి మనం కూడా వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మరి సమ్మతి ఒకటి రావాల్సిన అవసరం ఉంది. రెండవది ఏదైతే కేఆర్ఎంబి, అదేవిధంగా సిడబ్ల్యూసి, అదేవిధంగా ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఒకటి రావాల్సి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఎంత ఇంటర్స్టేట్ అంతర్రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసి ఈ గుండ్రేవులను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక రెండవది ఏదైతే నేరేడి బ్యారేజ్ అనేది మీ అందరికీ తెలుసు. ఏదైతే కొట్టా బ్యారేజ్కి ఎగువన 48 కిలోమీటర్ల దగ్గర నేరేడ్ దగ్గర ఈ యొక్క బ్యారేజ్ని
రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల గౌరవ సభ్యులు అడిగినట్లుగా 2.10 ఎకరాల స్థిరీకరణ, అంటే 2,10,000 ఎకరాలకి స్థిరీకరణ, 45,000 ఎకరాలకి కొత్త ఆయకట్టు వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రిజర్వాయర్, అంటే ఈ యొక్క నేరేడి బ్యారేజ్ ద్వారా హేరమండలం రిజర్వాయర్ 19 TMCల ద్వారా దీన్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క హేరమండలం గోవుల సంతలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో అడ్డదారుల్లో దోచుకునే మాఫియా అరాచకాలకు అడ్డే లేకుండా పోతుందని సంతలకు సంబంధించిన యాజమాని కాకాని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని హోటల్ ఐరాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటువంటి అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ నిబంధనలు పాటించేలా అందరం కలిసి అసోసియేషన్ ఏర్పాటుకు తాము ప్రయత్నాలు ప్రారంభిస్తే తమను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఈ మాఫియా డాన్ పేరుతో తమపై అభియోగాలు చేశారని, మీడియా ముఖంగా నా తప్పు లేదని చెప్పేందుకు ధైర్యంగా ముందుకు వచ్చానని, ఆరోపణలు చేసిన వారు నిరూపించాలని కాకాని వెంకటేశ్వరరావు సవాల్ చేశారు. కేరళలో పశువులను వధించడం లీగల్ అని, మన ఏపీలో కూడా అనేక ప్రాంతాల్లో పశు మాంసం తీసుకుంటున్నారని గుర్తు చేశారు. లారీ తీసుకెళ్తే 20,000 మిగులుతాయి. మధ్యలో గోశాలలో ఆపితే మొత్తం 10 లక్షలు 13 లక్షలు పోతున్నాయి. ఎన్నాళ్ళు కష్టపడితే మేము ఎన్ని లారీలు తిప్పితే ఇంత డబ్బు మేము కట్టగలం, ఇంత నష్టపోతున్నాం. పోలీసులు ఈ రకంగా హెరాస్ చేస్తున్నారు, మీడియా ద్వారా హెరాస్మెంట్ వస్తుంది. గోశాలని చెప్పి బళ్ళు ఆపేసి అల్లరల్లర చేసేసి వాటిని తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటున్నారు. మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా అంటే మీటింగ్ పెట్టి మీడియా ముఖంగా మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పా. యాక్సిడెంట్లు అయితే కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఈ పరిశ్రమలో ఏమీ లేక ఏమీ చేయలేక అనాథులుగా అయిపోయారు. వాళ్ళందరూ కూడా వచ్చారు, బాబు మీ అందరికీ ఇన్సూరెన్స్ చేపిస్తాం, అసోసియేషన్ ఏర్పాటు చేసుకుందాం. తమిళనాడులో అసోసియేషన్ ఉంది, కేరళలో అసోసియేషన్ ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్లోనే అసోసియేషన్ లేదు. మనం ఒక అసోసియేషన్ చేసుకుని యూనియన్ తరఫున మీరు నడుపుకుందరు. కానీ ఏ ఎక్స్ట్రాక్షనిస్టులకి మీరు డబ్బు ఇవ్వద్దు, ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళని ఆపుకుందాం. అది ఒక్క వల్ల అవ్వదు, ఒక వ్యాన్ ఓనర్ వల్ల అవ్వదు. ఇన్ని వందల మంది కలిస్తే ఎదుర్కోవటం తేలిక అని చెప్పి నేను వాళ్ళ మీటింగ్ పెట్టి వాళ్ళకి 10 లక్షల రూపాయలు యూనియన్కి ఫండ్గా ఇచ్చా. మీడియాలో ఉంది, ఆ మీటింగ్ అంతా మీడియాలో ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, చూడండి. ఎక్స్ట్రాక్షన్ చేయనీను అని చెప్తే నేను ఎక్స్ట్రాక్షన్ చేస్తా అని పెట్టారు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి నేను ఇబ్బంది. నాకన్నా ముందు ఒక ఆయన ఇట్లాగే అడ్డం పడితే పతనం చేశారు ఆయన్ని. నెల్లూరు ఆయన సంత తీపిచ్చేశారు, ఆయన్ని నాశనం చేశారు. చాలా పెద్ద మనిషి, చాలా మంచి వ్యక్తి, అందరి మేలు కోరుకుంటాడు. 10 మంది బతకాలని చెప్తారు. ఆయన తొక్కేశారు. నన్ను తొక్కుదామని ఇప్పుడు ప్రయత్నం. తొక్కలేరు. నేను ఆయనలాగా కాదు, ఆయన మంచోడు, పెద్ద మనిషి, అంత పెద్ద మనిషిని కాదు. నేను వీళ్ళని ఎదుర్కోగలను. భవిష్యత్తులో ఈ పని ఎక్స్ట్రాక్షన్ అనే దాన్ని నేనే చేయనీను. మీడియాలో చెప్పుకుంటున్నారు నేను చేస్తున్నానండి, నేను చేయనీను. భవిష్యత్తులో ఎక్స్ట్రాక్షన్ చేయనీను. ఎంతమంది దీంట్లో వర్కర్స్ కానీ బండి ఓనర్లు కానీ ఉన్నారో, ఒక సంత నుంచి ఒక సంత తోలుకుంటున్నారో, వాళ్ళందరి తరపున నేను ఉన్నానని చెప్పి మీటింగ్లో చెప్పా. ఏ రోజయ్యా మీటింగు? 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి నా మాటలు విని నాకు సన్మానం చేస్తే అది చూడలేక నేను ఎక్కడ అడ్డమవుతానని నన్ను టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ ఎవరు చేశారు? గతంలో నన్ను ఎవరు టార్గెట్ చేశారు? మా ఫ్యామిలీ విషయంలో ఆ వ్యక్తుల పాత్ర కూడా ఉండి నా ఫ్యామిలీని ఒక మీడియా పెద్ద పతనం చేశాడు. మా కుటుంబం నాశనం అయిపోయింది. మా బిడ్డని, మా మనవాడిని తండ్రి లేనివాడిని చేశారు. నా కోడలు నాకు కాకుండా చేశారు. మా కుటుంబాన్ని నాశనం చేశారు. మేము అందరిలాగా, ఆయన బాధితులు అందరిలాగా ఒంటి మీద పెట్రోల్ పోసి తగలెట్టుకోవటమో చచ్చిపోవటమో నేను చేయను. అంత అవసరం నాకు లేదు. నేను ఎదిరిస్తా. ఆయన ఎంత పెద్ద అయినా నేను ఎదిరిస్తా. నేనేదో నన్ను తొక్కేద్దామని, నన్ను అల్లరి చేద్దామని, నన్ను నాశనం చేద్దామని ఎంత ప్రయత్నం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బలరాజు ఆరోపణలు చేశారు. జీవో ఎంఎస్ 77 రద్దు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లెనిన్ సెంటర్లో ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందగల సాయి కుమార్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల వలరాజు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం గానీ వైస్ ఛాన్సలర్లను రిజిస్టర్ల నియామకాలు జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు చేపడతానన్న విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నాడన్నారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. లేకుంటే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు లెనిన్ సెంటర్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో అధికారంలో చేపట్టి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా ఇప్పటికీ యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం కానీ లేదా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించడం కానీ లేదా రిజిస్టర్లను నియమించడం కానీ చేయకపోగా పైపెచ్చు గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు చేపడతానన్న విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాల కాలంగా ఎక్కడ నిద్రపోతా ఉన్నాడో సమాధానం చెప్పాలి. ఈ అకాడమిక్ ఇయర్లో కంప్లీట్గా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు. యూనివర్సిటీ కేంద్రాల్లో రీసెర్చ్కు నిధులు లేక, ప్రొఫెసర్లు లేక, వసతుల కల్పన లేక పూర్తిగా విశ్వవిద్యాలయాల్లో డిపార్ట్మెంట్లు మూతపడతా ఉన్నాయి. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రికి కానీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి కానీ ఏమాత్రం సోయ లేకోకుండా ప్రభుత్వ విద్యను విధ్వంసం ప్రభుత్వమే చేస్తుంది. అందుకే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉంది. ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఓ పక్కన హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం బీబీఎస్సీ బిల్లును తీసుకొని వస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి మాట్లాడరు, ఫెడరల్ హక్కులు కాలరాస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి మాట్లాడు. కానీ ఈ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు మాత్రం ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చి తల్లిదండ్రుల పైన ఇవాళ ఫీజులు వేధింపులు చేస్తూ ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వేధిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఫీజు బకాయిలు అందరికీ చెల్లించాలి, ఉన్నత చదువుకోవడానికి ఫీజులు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేసి మేము కోరుతా ఉంటే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్న విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ రద్దు చేయలేదు. దాని గురించే పట్టించుకోవడం లేదు. అందుకే పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతా ఉన్నాం. తక్షణం విద్యాశాఖ మంత్రి మేల్కొని ఈ జీవోను రద్దు చేసి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఒక్క సమస్య అంటే ఒక్క విద్యార్థి గురించి కానీ, ఎక్కడ కూడా ఉన్నత విద్య ప్రభుత్వ విద్య గురించి కానీ ఏ మాత్రం మాట్లాడరు. ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సమావేశంలో ఒక విద్యాశాఖ మంత్రిగా అక్కడ ఉంటున్నారు. కానీ ఎవరంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆనాడు అధికారంలోకి రాకముందుగా మేము ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తాం, ప్రతి ఒక్క విద్యార్థికి, పేద మధ్య తరగతి విద్యార్థులకు మేము ప్రభుత్వ విద్యను దగ్గర చేస్తామని చెప్పారు. మరి ఆ విధంగా ఉన్నటువంటి మాటలు చెప్పినటువంటి నాయకులు ఏమైపోయారని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల పక్షాన మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చినటువంటి మాట ఏమైపోయింది? నారా లోకేష్ గారు జీవో నెంబర్ 77 రద్దు చేస్తా అన్నారు. మరి చేశారా? మరి ప్రభుత్వ విద్యను మేము పరిరక్షిస్తా అన్నాం. మరి ప్రభుత్వ విద్యను పరిరక్షించకుండా ఈరోజు గీతం యూనివర్సిటీలు, కేఎల్ యూనివర్సిటీలకు, విట్టు ఇలాంటి యూనివర్సిటీలకు ప్రభుత్వ యొక్క స్థలాలను ఈరోజు దానదత్తం చేస్తూ కార్పొరేట్ సంస్థలు కాపాడడం, వారి యొక్క విద్యను మీరు ప్రోత్సహిస్తారు. కానీ ఎక్కడ ఏ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు ఒకటంటే ఒకటి భర్తీ చేశారా? మీరు భర్తీ చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 3000 పైచలకు ప్రొఫెసర్ పోస్టులు ఎక్కడ ఖాళీ, ఎందుకు ఈ విధంగా ఖాళీగా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకి కేంద్రంగా ఒకే ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఆనాడు యుగలం పాత్ర చేస్తే నారా లోకేష్ గారు మాట చెప్పారు, 26 జిల్లాలకు 26 యూనివర్సిటీలు నేను ఏర్పాటు చేస్తానన్నారు. మరి ఒక్క యూనివర్సిటీ అయినా ఏర్పాటు చేసావా? అది నీకు చేతకాల? మరి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ భర్తీ చేసావా? అది చేతకాల? ముమ్మడి జిల్లాలో 3 జిల్లాలు కలిసినటువంటి ఒకే ఒక యూనివర్సిటీ, ఎంతో చారిత్రకం జరిగినటువంటి యూనివర్సిటీ ఈరోజు కృష్ణా యూనివర్సిటీలో అక్కడ కనీసం ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి
పరిస్థితి. ఒక విశ్వవిద్యాలయం అంటే కనీసం అక్కడ ఉండడానికి వసతి గృహం ఉండాలి. అక్కడ విద్యార్థులు ఉండడానికి ఒక్క యూనివర్సిటీలో విద్యార్థులకి మౌలిక సదుపాయాలు లేవు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈరోజు ఎక్కడ దూర ప్రాంతాల నుంచి చదువుకునే వారికి అక్కడ ఉండడానికి వసతి కూడా లేకున్నటువంటి పరిస్థితి కృష్ణా యూనివర్సిటీలో ఉంది. కావున వెంటనే ఆలోచన చేసి అక్కడ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా ఏఐసీఎఫ్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం, అదేవిధంగా గుడివాడ, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలందరూ లోపల అసెంబ్లీ సమావేశాల్లో మన విజయవాడ సెంట్రల్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా మాట్లాడరు. మన ఉన్నటువంటి ఒకే ఒక యూనివర్సిటీకి నిధులు కేటాయించి ఆ యూనివర్సిటీని డెవలప్ చేయాలని చెప్పి కూడా అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించి తోడ్పడాలని చెప్పి కూడా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఏఐసీఎఫ్కి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ ఆరోపణలను మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానించారని, అవునా కాదా సమాధానం చెప్పాలన్నారు. అంబటి రాంబాబు వినియోగించిన పదాలను ఒక్కసారి గమనించాలని, ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని అన్నారు. మహిళలను మనం గౌరవించాలని, ఆ బాధ్యత మనందరిపై ఉందన్నారు. అమెరికా వీసా నిబంధనలలో పెను మార్పులు సంభవించాయని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్ కుమార్ తెలిపారు. విద్యార్థి పని వీసాల నుంచి గ్రీన్ కార్డు బ్యాక్లాగ్ల వరకు భారతీయ దరఖాస్తుదారులు మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన తనిఖీలను, జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్ కార్డు కోసం వేచి చూడాల్సిన సుదీర్ఘ కాలం దృష్ట్యా భారతీయులకు EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం ఒక సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. విజయవాడలోని వివంత హోటల్లో అంతర్జాతీయ ఇమిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్ కుమార్ మీడియా సమావేశం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు జారీ చేసే F1 వీసాలో 50% తగ్గుదల నమోదైందన్నారు. H1B వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్ కార్డు కోసం వేచి చూడాల్సిన సుదీర్ఘ కాలం దృష్ట్యా భారతీయులకు EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం ఒక సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక చర్చల్లో ఇమిగ్రేషన్ ప్రధానాంశంగా ఉందన్నారు. దీనివల్ల భారత్ గణనీయంగా ప్రభావితం అవుతుందన్నారు. విద్యార్థి పని వీసాల నుంచి గ్రీన్ కార్డు బ్యాక్లాగ్ల వరకు భారతీయ దరఖాస్తుదారులు మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన తనిఖీలను, జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలుగు మిత్రులకు నమస్కారాలు. ఐఎమ్ ఫ్రమ్ లాస్ ఏంజలస్. ఐఎమ్ ఎ ప్రాక్టీసింగ్ లాయర్ అండ్ వెంట్ దేర్ దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం యాజ్ ఎ స్టూడెంట్ వెళ్ళిన వాడిని. ఈరోజు వకీల్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అక్కడ. మీ అందరికీ నమస్కారాలు వన్స్ అగైన్. ఈరోజు 5 టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఒకటి, ఈ కరెంట్ వాతావరణము ఎన్నో విధమైన ఛాలెంజెస్ పోజ్ చేస్తుంది అన్ని వీసా హోల్డర్స్కు. అది ప్రత్యేకతగా ఇండియాకే కాదు, ప్రతి దేశానికి US వీసాలతోని ఏదో విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంది. ఐదులో 3 విషయాలు మన ఇండియన్స్ మోస్ట్లీ అక్కడ స్టూడెంట్స్ గాను ఏదో వస్తున్నమాట. అన్ని కేటగిరీస్ని కవర్ చేస్తాను. సమీపంగా ఇండో-US ట్రేడ్ అనే ఒక ఒప్పందాన్ని జారీ చేశారు. ఆ ఒప్పందం వల్ల అందరికీ లాభం కలుగుతుందని మా ఆశ. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎకానమీ పెరుగుతుందని, మన కొంచెం వెనకబడి ఉన్న ఇండస్ట్రీస్ మీదకి వస్తాయని, టెక్స్టైల్ అండ్ సో ఆన్. సో ఈ ట్రేడ్ ఒప్పందం వల్ల ఇట్స్ ఎ విన్ విన్. బోత్ అమెరికాకు మనకు లాభం దొరుకుతుందని నా ఉద్దేశం. నాకు అనిపిస్తుందట. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్ని చూస్తే మోస్ట్లీ F1 వీసాలో స్టూడెంట్గా అక్కడికి వాళ్ళ యాత్ర ప్రారంభం చేస్తారు. నన్నే అనుకోండి, నేనే F1 వీసాలో వెళ్ళినాను. సో F1 వీసాలో అనేక విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు
ఒకటి వీసా అపాయింట్మెంట్ దొరకడానికి సమీపం వరకు చాలా టైం అవుతుండే. ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయిపోయింది. 6 వారాల్లోనే దొరికిపోతుంది. కానీ ఒకవేళ ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎన్ని కేసులు రిజెక్షన్ అవుతున్నాయని చూస్తే దానికి ఒక్కటే జవాబు. యుఎస్లో ఏ యూనివర్సిటీస్లో అప్లై చేస్తారో వాళ్ళతో మాట్లాడితే మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. 50% వీసాలు రిజెక్ట్ అవుతుంది, 40 నుంచి 50%. అది ఎందుకు రిజెక్ట్ అవుతుంది అన్న విషయం గురించి చర్చ చేసుకోవాలి కొంచెం. ఏమంటే మొదట మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి. మన స్టూడెంట్స్ ఒక మార్జినల్ స్కూల్, ఒక నకిలీ స్కూల్లో కానీ జాయిన్ చేయడం వల్ల వీసా దొరికే అవకాశాలు ఉండవు. ఇప్పుడు ఇక్కడున్నట్టు అక్కడ కూడా మస్తు నకిలీ స్కూల్స్ ఉంటాయి. చదివి అమెరికాకు రావాలని ఎన్టీఆర్ జిల్లా ఎకొండూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిస్తే విషయం బయటకు పొక్కకుండా చూసిన పాఠశాల సిబ్బంది. ఇక్కడ చదివే విద్యార్థులకు కనీసం సదుపాయాలు కల్పించిన దుస్థితిలో ప్రభుత్వం ఉంది. విద్యార్థినుల సమస్యలు వింటే గుండె తరుక్కుపోతుంది. వాళ్లకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. కనీస సౌకర్యాలు లేని వైనం. డార్మెటరీలో పిల్లలు పడుకునే చోటు ఎలుకలు పట్టే బోన్లు ఉన్నాయంటే పరిస్థితి అద్దం పడుతుంది. అధ్వానమైన వాతావరణంలో విద్యార్థినులు చదువును అభ్యసిస్తున్న వైనం. పిల్లల చదువు నా బాధ్యత అని మంత్రి నారా లోకేష్ నేడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలం సంబంధించి కస్తూరిబాయి బాలికల పాఠశాలలో హై స్కూల్లో మొన్న రాత్రి దాదాపుగా 12 మంది పిల్లల్ని ఎలుకలు కరుస్తాం జరిగింది. ఒక్కరోజు అయిన తర్వాత కానీ ఏదైతే హై స్కూల్లో ఉన్న టీచర్స్ లేకపోతే సిబ్బంది అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోకుండా ఒక గోప్యత పాటించి తూతూ మంత్రంగా పిల్లలకి ఏదో వైద్యం చేసే విధంగా ఈరోజు యంత్రాంగం పనిచేస్తాను. ఎప్పుడైతే తెలిసిన వెంటనే నిన్న స్థానికంగా ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గారు వెళ్ళి పరామర్శించారు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు ఈరోజు వచ్చి చూస్తే ఒక్క ఫెసిలిటీ అంటే కావాల్సిన సదుపాయాలు ఏది గారా ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలకి పాప చదువుకునే పిల్లలకి ఒక్కటి గారా ఈరోజు ప్రభుత్వం కల్పించట్లేదు. ఏదైతే డార్మెంటరీలోకి వెళ్ళాం, దోమ తెరలు ఏదైతే మిషన్ ఉంటుందో అన్నీ గారు చిరిగిపోయి ఉంది. దోమలు అక్కడి నుంచే ఎలుకలు వస్తాంగానే ఉంది, పాప చిన్నపిల్లల్ని కరుస్తాంగానే ఉంది. అదేవిధంగా వెనకమాల ఆ కిటికీలోని చూస్తే అంతగారు మురుగు కాలువ, చెట్లు పిచ్చి చెట్లు అన్నీ గారు మొలిచినాయి. అంటే ఏ విధంగా ఈరోజు వాళ్ళు సదుపాయాలు కల్పిస్తున్నారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం ఏదో మంత్రిగా బాధ్యత చేపట్టి పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పిన నారా లోకేష్ ఈరోజు ఈ సంఘటనకి ఏం సమాధానం చెప్తారని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరంగా డిమాండ్ చేస్తాం. పిల్లల్ని కనుక్కున్నాం మేమందరం, ఏంటమ్మా ఏంటివి ఇక్కడ మీకు ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ అంటే, ప్రభుత్వం ఏదైతే మంచి భోజనం పెట్టమని చెప్తుందో భోజనం పెట్టట్ల. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో మాకు భోజనం కానివ్వండి, ఇక్కడ సదుపాయాలు కానివ్వండి ఎంతో అద్భుతంగా ఉండేవి. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే విధంగా ఎవరూ లేరు అని చెప్పి ఈరోజు పిల్లలు గారు చెప్తున్నారు. దాదాపుగా 5 వారాల నుంచి ఏదైతే ఆదివారం పూట పాప వాళ్ళకి నాన్ వెజ్ పెడతారంట, చికెన్ పెడతారంట 100 గ్రాములు. అది కూడా పెట్టకుండా, పౌష్టిక ఆహారం అందించకుండా ఈరోజు పిల్లల్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇబ్బంది పెడతాం. ఎలుకల గురించి, దోమల గురించి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పాల్సిన అవసరం లేదు. 2014 నుంచి 19 మీ అందరికీ గుర్తే ఉంటుంది.
గుంటూరులో అనుకుంటా ఎలికి కరిచి ఇదే విధంగా పాపం పిల్లలు చనిపోయారు. మరి 14 నుంచి 19 దాకా అప్పుడు కర్నూలులో ఏదో 60 లక్షలు ఎన్నో కోట్లు పెట్టి ఎలుకలు పట్టే కార్యక్రమం చేపట్టారు. దోమలపై దండయాత్ర అని చెప్పని అన్నారు. మళ్ళీ ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ఆయన దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఆ దోమలు ఎలుకలు పాపం పిల్లలను కరిస్తే విధంగా కరుస్తూనే ఉంది. కేవలం పబ్లిసిటీ, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఏదో దండయాత్ర కార్యక్రమం ద్వారా డబ్బులు కమిషన్ తీసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఎటువంటి పిల్లలకి లేకపోతే హాస్టల్ బాగు చేద్దామని చెప్పని చేసే ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. మేము గర్వంగా చెప్పుకుంటాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్స్ అన్నీ గారా నారు నేరు ద్వారా ఎంత అభివృద్ధి చేసాం. ఇలాంటి సంక్షేమ హాస్టల్స్ అన్నీ గారా పిల్లలకి పౌష్టిక ఆహారం జగన్మోహన్ రెడ్డి గారే దగ్గరుండి ఏ వారం ఏం పెట్టాలని చెప్పని ఆ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్కసారైనా పిల్లల గురించి, పిల్లల సంక్షేమ హాస్టల్ గురించి, లేకపోతే స్కూల్స్ గురించి ఒక్క రివ్యూ మీటింగ్ అయినా ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టారా అని చెప్పి ఈరోజు ఆ కూటమి నాయకులు అడుగుతున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఆర్టీఓ గారు వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణకు శుక్రవారం వర్చువల్ గా ప్రారంభించారు డిప్యూటీ సీఎం. అనంతరం మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచారాలు చాలా జరిగాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైసీపీ హయాంలో పాలక మండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని పవన్ తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞత పూర్వకంగా పాలక మండళ్లు పనిచేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు 10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికి ఈ గిరి ప్రదక్షిణతో ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లి రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి గారు, తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ దేవాదాయ శాఖ హరి జవహర్ లాల్ గారు, కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, కొట్టే సాయి ప్రసాద్ గారు చైర్మన్ గారికి, బోర్డు సభ్యులకు, బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోలా ఆనంద్ గారికి, హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, ఈవో గారికి, ఇతర అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక మహా అద్భుతమైనటువంటి దినమని చెప్పి చెప్పుకోవాలి. మనం మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆంధ్ర రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం గమనిస్తే దాదాపు 41 ఆలయాలని ఇవాళ దీనికి మనం గుర్తించడం జరిగింది. ఈ మహాశివరాత్రి పర్వదినాలన్నింటినీ పెద్ద ఎత్తున చేయాలని కూడా నిర్ణయం చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి అధికారులను కేటాయించి వాళ్ళందరికీ కూడా నియమ నిబంధనలను అందించి ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మహాశివరాత్రి అనేటువంటిది ఇవాళ హిందూ ధర్మానికి సనాతన నగరంలో దోమల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు కోరారు. ఫ్రైడే డ్రైడే సందర్భంగా ఎల్బీఎస్ నగర్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అవగాహన ప్రదర్శనలు నిర్వహించారు. దోమల లార్వా గుర్తించి నిర్మూలన చర్యలు చేపట్టారు. అధికారులు మాట్లాడుతూ దోమలు పెరగకుండా ప్రజలు చర్యలు తీసుకోవాలన్నారు. తమ ఇళ్లలోని పాత్రలు, ఇతర వస్తువులు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. కార్పొరేషన్ పరంగా దోమల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బయాలజిస్ట్ కామేశ్వరరావు, ఇన్ఛార్జ్ డిఎంఓ డాక్టర్ సునీల్, యూపీహెచ్సి వైద్య అధికారి డాక్టర్ రాజు, సబ్ యూనిట్ అధికారి రామచంద్రారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం.
శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.